అండి. నేను మీ ధన సోమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయ కర్రీ అయితే చేసుకోబోతున్నా. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి అయితే పెట్టుకున్నామండి. కొద్దిగా ఆయిల్ బాగా వేడెక్కాక ఒక 3-4 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఉల్లిపాయల కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అరటికాయని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అనేది వేసుకోవాలి. అప్పుడే అరటికాయ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అరటికాయలో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. కొద్దిగా గడ్డుప్పు అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిసేపు మూత అనేది పెట్టుకోవాలన్నమాట. కొద్దిసేపు మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా అరటికాయ అనేది ఉడుకుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మరి కొద్దిసేపు మనమైతే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి నేనైతే 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి. ఈ వాటర్లో మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. కొద్దిసేపు ఒక 15-25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనకి కర్రీ గ్రేవీతో పాటు రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా. మనకి ఇంకా ప్రత్యేకంగా ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇందులో కొద్దిగా మీరైతే పులుపు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు అన్నమాట. నేనైతే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. కారాన్ని లాస్ట్లో కర్రీ దగ్గరగా అవుతుందని లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా కర్రీ అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మన కర్రీ అయితే దగ్గరగా అయిపోయింది. సో థ్యాంక్ యూ.